దేవుడు ఏం చేస్తాడంటే తన పనిలో వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క బిడ్డలారా ఎంతో కార్యాన్ని, ఎంతో పరీక్ష చేసి గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. ఎవరు? గిద్యోను. ఏమని సాక్ష్యం పొందాడు? యెరుబ్బయలు అనేటువంటి సాక్ష్యాన్ని పొందాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని పక్షాన నిలబడే వాణ్ణి ఆయన పనిలో వాడుకుంటాడు. అంటే ఇప్పుడు మనం మన యొక్క అంశాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, నీవు పరీక్షించావు, ప్రార్థించావు, దేవుని ప్రత్యక్షతను పొందావు, పరీక్షించావు, ఇది దేవుడే చేస్తున్నాడని తెలిసే సమయానికి, తెలుసుకున్న సమయానికి, దేవుడు నిన్ను వాడుకోబోయే సమయానికి, దేవుని యొక్క సమయం వచ్చే సమయానికి దేవుని పక్షానగా ఉండేటువంటి వాడిగా ఉన్నావా, లోకపక్షంగా ఉండేవాడవుగా నీవు ఉన్నావా? ఇప్పుడు ఇవన్నీ చేసి గిద్యోను యెరుబ్బయలు అనేటువంటి సాక్ష్యాన్ని పొందకుండా ఉంటే బహుశా దేవుడు ఏం చేసేవాడు? యెరుబ్బయలు అని పేరు ఎప్పుడొచ్చింది? ఆ బయలు యొక్క పీఠమును పడగొట్టినప్పుడు వచ్చింది. అవునా? అంటే ఆ పని ఆ రాత్రికాల సమయమందు ఈ యొక్క బలిపీఠాన్ని నువ్వేం చేయాలి? పడగొట్టాలి. దాని మీద ఉన్నటువంటి దేవతా స్తంభాన్ని నరికి వేయాలనే పని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ పని చేయకుండా ఉంటే ఈ సాక్ష్యం యెరుబ్బయలు అనేటువంటి పేరు గిద్యోనుకు వచ్చేదా? వచ్చి ఉండేది కాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా సాక్ష్యం పొందాలి అంటే దేవుడు చెప్పిన పని చేయాలి. అలాగే దేవుడు తదుపరి అప్పగించబోయేటువంటి పెద్ద బాధ్యతలో ఈ సాక్ష్యం పొంది సాక్ష్యంలో నిలబడిన వాడిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో సమస్యలు ఉన్నాయేమో, నీ జీవితంలో వేదనలు ఉన్నాయేమో, నీ జీవితంలో ఎలా నా బ్రతుకు అనుకుంటున్నావేమో, ఇంత చేసి కూడా గిద్యోను వలె ఎంత చేసి చివరికి వచ్చేసరికి ఏంటి అనేటువంటి పరిస్థితుల్లోకి, ఇంతేనా ఇదంతా అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నావేమో, ఒకసారి యెరుబ్బయలు అనేటువంటి మాటను నీ జీవితంలో, నీ డిక్షనరీలో రాసి పెట్టుకో. నేను దేవుని పక్షాన నిలబడితే నన్ను ఆయన పక్షాన నిలబెట్టుకుంటాడు. నేను దేవుని పక్షం వాడనైతే నా పక్షముగా ఎవరుంటారు? ఆయన ఉంటాడు. అలాగే నేను దేవుని పక్షం వాడనైతే ఆయన పక్షముగా, ఆయన పనిలో నన్ను వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాడితేనో, ఆరాధన చేస్తేనో, లేకపోతే గంటలు ప్రార్థన చేస్తేనో, లేకపోతే బైబిల్ అంతా మనకి ప్రస్ఫుటంగా బట్టి పడితేనో, అవునా, ఇవన్నీ వచనాలన్నీ తిరగేస్తేనో కాదు, కానీ దేవుని పక్షాన నిలబడిన వాడిని తన పక్షాన పనిముట్టుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? తన పక్షాన దేవుడు ఏం చేస్తాడు? పనిముట్టుగా వాడుకుంటాడు. అహరోను పిలిచాడు. అహరోను పిలిచిన తర్వాత ఏం జరిగింది? అహరోనుకు ఒక కర్ర ఉంది. ఆ కర్ర ఏం పని చేయదు కదా. ఆ కర్రకి మాట లేదు, ఆ కర్రకి ఫీలింగ్స్ లేవు, ఆ కర్రకి ఎలాంటి విధి లేదు. కానీ ఎవరి చేతిలో ఉంది? అహరోను చేతిలో. దేవుని పక్షంగా దేవుని యాజకత్వం చేసేటువంటి అహరోను చేతిలో ఉంది. అంటే ఈ కర్ర నిరంతరం ఎవరితో ఉన్నట్టు? అహరోనుతో దేవుని సేవలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అహరోను కర్రను చివరికి ఎలాంటి సాక్ష్యం పొందింది? ఎలాంటి సాక్ష్యం చెప్పండి? ఎక్కడుందో అడగట్లే నేను. చివరికి అహరోను కర్రను ఏమన్నారు? అహరోను చిగుర్చిన కర్ర అన్నారు. దేవునికి స్తోత్రం. ఏం పండ్లు కాసినాయి? బాదం పళ్ళు కాసినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందంటే దేవుని పక్షంగా నిలబడినటువంటి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి చిన్న మోడుబారిన కర్ర ముక్క ఎక్కడ పెట్టబడింది? ప్రత్యక్ష గుడారంలో మందసంలో పెట్టబడింది. మందసంలో పెట్టబడినటువంటి ఈ కర్ర ఏమైంది చెప్పాలండి? చిగురించింది. కాబట్టి కర్రే అంటే ఒక మనిషి దేవుని పక్షాన నిలబడ్డాడు. ఆ పక్షాన నిలబడినటువంటి మనిషి వాడిన చేతి కర్ర ఏమైంది? చిగురించింది. దీన్ని బట్టి ఆలోచించండి. దేవుని పక్షాన వస్తువు నిలబడిన, దేవుని పక్షాన మనిషి నిలబడిన, దేవుని పక్షాన ఎవరు నిలబడిన దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యంగా మారుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కర్రలో ఏమీ లేదు కదా, నిజంగా
అవునా? ఆ కర్రలో బహుశా ఇక నడిపించాలి కాబట్టి, నాయకులం కాబట్టి, అవునా, కర్ర ఒకటి పట్టుకుందాం అని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసుకొని ఉంటారు. ఎవరు? మోషేను అహరోను. అవునా? కాబట్టి అహరోను యొక్క చేతి కర్ర ఏమైంది? మోషే చేతి కర్ర ఏమో, అవునా, ఎర్ర సముద్రాన్ని చీల్చింది. అహరోను కర్ర ఏమో దేవుని యొక్క పరిచర్యలో ఉండి ఏం చేసింది? చిగురించింది. సో దేవుని పక్షంగా ఉంటే దేవుని పని కొరకు ఎలాంటి మోడుబారిన జీవితానైనా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పక్షాన నిలబడకుండా మన పక్షం కొరకు మనమే ఇదిగా చేసుకుంటూ మన పక్షానికి దేవుణ్ణే రమ్మని కోరుకున్నాం అనుకోండి, ఉన్న ఫలింపు కూడా పోయింది. ఏమైందండి? ఉన్న ఫలింపు ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయే స్థితిలో మనం ఉంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, అందుకే సామెతల్లో అంటాడు కదా, నేను పిలిచినప్పుడు వారు పలకలేదు, వారు నన్ను పిలిచినప్పుడు నేను కూడా పలకను, అపహాస్యం చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి మొట్టమొదటగా దేవుని యొక్క పని ప్రారంభించినప్పుడు నీ పనిలో, ఆయన పనిలో ఆయన పక్షంగా నిన్ను వాడుకోవాలి అంటే ఆయన పక్షముగా వాదించేవాడిగా ఉండాలి, ఆయన పక్షముగా నిలబడే వారంగా మనము ఉండాలి. కాబట్టి యెరుబ్బయలు ఇక్కడ గిద్యోన్ అని మొదట చెప్పట్ల. దేవునికి స్తోత్రం. గిద్యోన్ అంటే అర్థం ఏంటి? గిద్యోన్ అంటే అర్థం ఏంటి? పరాక్రమవంతుడు. అవునా? పరాక్రమవంతుడు, బలవంతుడు, శక్తిశాలి. ఇంకా మన భాషలో చెప్పాలంటే మంచి జమ్మర్ అని చెప్పాలి. ఆమేన్. ఏమని చెప్పాలి? మంచి జమ్మరు. తెలుగు పదంలో ఏమంటారు? అవునా? దేహదారుఢ్యం కలిగిన వాడు, డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసేటువంటి వ్యక్తి అనుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? కాబట్టి ఇప్పుడు అతనికున్న పరాక్రమము గురించి దేవుడు మాట్లాడట్లా. దేవుని పని ప్రారంభించినప్పుడు దేవునికి మన పరాక్రమం అవసరం లేదు, మన తెలివి అవసరం లేదు, మన జ్ఞానం అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు కూడా ఈ క్విజ్లు లేకపోతే పోటీలు అయి పెడతారు. వీటికి నేను మన క్రైస్తవ లోకంలో నేను చాలా దూరంగా ఉంటా. ఎందుకు అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడిచ్చే బహుమానం కంటే కూడా అక్కడ పెద్ద బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుడు. అవునా? ఆ రోజు నిన్ను క్రొత్త పేరుతో పిలుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాటి గురించి అంటే సంఘంలో ఆత్మీయంగా బలపడటం కోసం చేస్తూ ఉంటారు, మంచిదే. కానీ అవే ప్రాముఖ్యమైనట్టు, అవే మనల్ని పరలోకానికి చేరుస్తాయన్నట్టు మనం సాక్ష్యాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అవి కాదు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా వాదించే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక ఉంది, బైబిల్లో ఏ వచనం ఎక్కడ అడిగినా సరే టక్కున చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు చాలా గౌరవించేవాళ్ళం, చాలా మంచిగా చూసేవాళ్ళం. అమ్మో, బైబిల్ అంతా ఆమెకు తెలుసండి, పాస్టర్లకు కూడా, మాకు కూడా తెలియదు అంత పిండలం. ఎందుకంటే ఒక మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి 100 రకాల మెసేజ్లు ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి, అవునా, ఈ మెసేజ్లో పాయింట్లు గుర్తుపెట్టుకునేసరికి మాకు కొంచెం ఇదవుతూ ఉంటుంది. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డల బైబిల్ అంతా వచనాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అడిగితే చెప్తా ఉంటుందని చూస్తే దేవుని యొక్క బిడ్డలారా, ఒకరోజు ఆమె ఇంటి ముందు నుంచొని ఏదో చిన్న గిన్నె ఎవరో తీశారని చెప్పేసి ఆమె మాట్లాడుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు దేవుని యొక్క బిడ్డలారా, ఆమెకున్న గౌరవం మొత్తం సంఘంలో పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని చెప్పండి? అంత చక్కగా ఎవరడిగినా, అవునా, వాక్యం తీసి టక్కున రిఫరెన్స్ చూడకుండా చదవండి అంటే మొదట ఆమె చదివే వ్యక్తి ఆ రోజు ఆమె జీవితంలో ఏం కోల్పోయింది? తన సాక్ష్యాన్ని కోల్పోయింది. ఎందుకంటే వాక్యం తెలుసు, కానీ జీవితం ఎలా ఉంది? జీవితం ఎలా ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, మనకంటే ఇంకా మీకు చెప్పాలి అంటే దేవుని యొక్క బిడ్డలారా, మా పెద్దోడికి షూ తీసుకొస్తే ఆ షూ పట్ల, స్కూల్ షూ తీసుకురావడానికి వెళ్తే నేను సరే వెళ్ళాను, నేను అది మార్చడానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా, మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ చెప్పులు అమ్మే వ్యక్తి నాకు ఇద్దరికి కూడా ఒక ఇది జరుగుతూ ఉంది. మాస్టర్ గారు బాగున్నారా అన్నాడు. బాగున్నానయ్యా. మంచి డ్రెస్ వేశారన్నాడు. దేవునికి స్తోత్రం అయ్యా అన్న. అయిన తర్వాత ఆయన అన్యుడు, దేవుని యొక్క బిడ్డలరా. అయిన తర్వాత ఈ సర్వీసుల గురించి, సేవకుల గురించి వచ్చిన తర్వాత
అసలు నోరెత్తకుండా పావు గంట 20 నిమిషాల పాటు సేవకుల గురించి, సంఘాల గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన మంచి బొట్టు పెట్టుకున్నాడు, మంచి చక్కగా ఇది చేస్తూ ఉన్నాడు. అన్నీ నాకు తెలుసండి అని చెప్పేసి నాతో పాటు మంచి అబ్బాయి కూడా ఉన్నాడు. ఇద్దరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉంటే దేవుని యొక్క బిడ్డలారా, మేమిద్దరం మాట్లాడలేకపోయాం. ఆ పావు గంట 20 నిమిషాల పాటు అతను ఏం మనకు మించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే అన్నీ తెలుసండి. విశ్వాసులు ఏం చేస్తారో తెలుసు, సేవకులు ఏం చేస్తారో తెలుసు, కార్పొరేట్ సేవకులు ఎలా ఉంటారో తెలుసు. అన్నీ క్రమంగా ఆయన చదివినట్టే చెప్తా ఉంటే నేను అప్పుడు అనుకున్నాను, ఆయన ఇన్ని గమనించాడు, కానీ ఆయనలో ఏం లేదు, ఆయనలో విశ్వాసం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన చెప్పిన విషయాలు కొన్ని రైటే. కాబట్టి అందుకనే మనము ప్రతి స్థితిలో కూడా ఎవరి పక్షాన్ని నిలబడే వారంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడితే మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి మాట్లాడగలిగారు, అవునా? కానీ మనల్ని గమనించినప్పుడు ప్రభు దేవుని పక్షంగా ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? కలర్లు పెట్టండి, మంచి స్టేజ్ వేయండి, మంచి కెమెరా తీసుకోండి, మంచి లైవ్ పెట్టండి, మంచి చక్కగా సబ్స్క్రైబర్స్ పెంచుకోండి, డబ్బుల మీద డబ్బులు వస్తాయి, మీకు అలవాటు అయిపోతారు మీకంటే. నేను ఆ బాపతి కాదు నాయన అన్న ఒక మాట. ఆ బాపతి కాదు, ఆ పద్ధతి కాదు. నాకు నలుగురు వాక్యం వినాలి, నలుగురికి వాక్యం పంచాలి, అలాగే నేను చెప్పిన దాన్ని నా జీవితంలో చెయ్యాలి అనేటువంటి బాపతి నాది నాయన అంటే, మీరు అక్కడ ఉంటే ఇంక పైకి ఎదగలేరండి అన్నాడు. ఏమన్నాడు? మీరు ఆ స్థితిలో ఉంటే పైకి ఎదగలేరంటే, నాకు ఈ బహుమానాలతో పని లేదని, నాకు ప్రభు ఇచ్చే బహుమానం, నాకు ఈ లోకంలో వచ్చే బహుమానాలు ఏవి కూడా, రివార్డులు కూడా ఏమీ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసే 1000 మంది ఉన్నారు నా ఫ్రెండ్సే. నేను చదువుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 35 ఏళ్ల జీవితంలో దాదాపు ఒక 100-250 సంఘాలు తెలుసు. ఒక్కో సంఘంలో 5గురిని వేసుకున్నా ఎంతమంది అవుతారు లెక్కేసుకుంటే, వాళ్ళందరికీ ఫోన్ చేసి, అయ్యా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, లైవ్ ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయమండి అంటే 5 నిమిషాలు అయిపోద్ది. కానీ దేవుని యొక్క బిడ్డలారా, కేవలం దేవుని వాక్యము ప్రసరించబడాలి కానీ మన స్వార్థపూరిత ఆలోచనలు దీనిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. సంఘాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకు అంటే వాక్యం లైవ్ అందరికీ అందించబడాలి. రాని వారు కూడా సర్వీసులో పాల్గొనేటువంటి వెసులుబాటు కలుగు చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పక్షంగా, ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క పరిచర్యలో ప్రభు పక్షంగా, ప్రభు చిత్తానుసారంగా నిలబడితే అవసరమైన వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? మనకు సమకూరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు గిద్యోనే ఉన్నాడు. గిద్యోను అనే పిలవట్ల ఏమని పిలుస్తున్నాడు ప్రభు? వచనం ప్రారంభం చూడండి, ఏమని పిలుస్తున్నాడు? యెరుబ్బయలు అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అయ్యా నా పక్షముగా బయలుతో వాదించువాడా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని పనిముట్టుగా వాడుకోవడానికి, ఆయన సన్నిధిలో ఆయన నమ్మకమైన పాత్రగా ఉండడానికి, ఆయన యొక్క చిత్తము మనలో సంపూర్ణంగా సిద్ధించడానికి కావలసిన ప్రథమ లక్షణం ఏందో తెలుసా? పొందిన సాక్ష్య జీవితంలో కొనసాగుతూ ఉండాలి. దేంట్లో? పొందిన సాక్ష్యపు జీవితంలో కొనసాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో కోరుకుంటాం, అవునా? మన ఇంటి పేరు ఎవరైనా తప్పు చెప్పారంటే వెంటనే ఏం చేస్తాం? సరి చేస్తాం, అవునా? వినలేదనుకోండి, అయ్యా నా పేరు అది కాదని కోపంగా చెప్తాం. దేవునికి స్తోత్రం, అవునా? మన ఐడెంటిటీలో ఏదైనా లోపం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? వెంటనే మా వంశాన్ని, మా ఇంటిని మమ్మల్ని అంటావా అన్నట్టు మన ముఖ కవళికలన్నీ మారిపోతూ ఉంటాయి. అది కాదు దేవుని యొక్క బిడ్డలారా. మనకు ఊరు పేరు అవన్నీ ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుకొని దేవుడు పని ప్రారంభించి ముగించేంత వరకు ఆ సాక్ష్యపు జీవితంలో ఉన్నామా లేదా కావాలి. అప్పుడే నీ ప్రార్థన బలమైన ప్రార్థన అయింది. నీ ప్రార్థన పక్షంగా ఎవరు నిలబడతాడు తెలుసా?
నీ దేవుడే నీ కొరకు నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రభువే నీ పక్షాన నిలబడతాడు. కాబట్టి ఇప్పుడు గిద్యోను నువ్వు పరాక్రమవంతుడివి, నువ్వు బలవంతుడు అని పిలవట్లా. ఏమని పిలుస్తున్నాడు? యెరుబ్బయలు. కాబట్టి దేనిలో ఉన్నాడు గిద్యోను? ఇప్పుడు గిద్యోను దేనిలో ఉన్నాడు? సాక్ష్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గిద్యోను కనుమరుగైపోయాడు. ఆమేన్. గిద్యోను ఏమైపోయాడు చెప్పాలండి? గిద్యోను ఏమైపోయాడు? కనుమరుగైపోయాడు. గిద్యోను ఏమని సంబోధిస్తున్నాడు దేవుడు అంటే మనకు అర్థం కావడం కోసం ఏమి రాయించాడు అక్కడ చూడండి. అనగా అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరినీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనకు అర్థం కావడం కోసం ఎవరిని పిలుస్తున్నానని చెప్పడం కోసం అవునా యెరుబ్బయలు అనే పదాన్ని వాడి, పేరు వాడి ఎవరితో మాట్లాడుతున్నానంటే గిద్యోను అతనితో ఉన్న జనులందరితో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు గిద్యోను అనేటువంటి పేరు మొదట రావాలా, లేకపోతే దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో అనేక మార్లు దేవుని యొక్క సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన బాప్తీసాలు ఇచ్చినప్పుడు కొంతమందికి పేర్లు పెడతాం. అవునా? పేర్లు పెట్టిన బాప్తీసం పేర్లు ఎంతమంది పిలువబడుతున్నారు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును. లేదు, బాప్తీసం పెట్టుకున్నటువంటి పేర్లు ఎంతమంది మార్చుకున్నాను చెప్పండి? మీరు ప్రతిరోజు పంపించే ప్రార్థన వాగ్దానం పంపిస్తున్నాను. ఎంతమంది చూస్తున్నారో లేదో తెలియదు, కానీ నేను ప్రతిరోజు ఒక వాక్యం పెడతాను. అవునా? మంచి ట్యూన్తో వస్తుంది. ప్రతిరోజు ఒక వాగ్దానం వస్తూ ఉంటుంది. కొంచెం 1 గంట 4 గంటల సమయంలో పెట్టేస్తూ ఉంటాను. గమనించారో లేదో? దాంట్లో నా పేరు చూసారా? నాది సర్టిఫికెట్ ప్రకారం పేరు చందోలు ప్రసూనరాజు. కానీ దీంట్లో వచ్చే వాగ్దానంలో ఏం పేరు ఉంటుంది? జాషువా ప్రసూనరాజు అని ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండగా నా పిలుపు ఏంటి, నా జీవితం ఏంటి ప్రభు అని సీరియస్గా ప్రభు దగ్గర కూర్చున్న తర్వాత, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలో నీకేం చేస్తాను, నేను విజయం ఇస్తాను, అదే నీ పిలుపు. నీ పేరు ఇక మీద నీ పేరు ముందే ఉండాలి, నీ పేరుకు ముందే ఉండాలి, జాషువా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క బిడ్డలారా ఆ డేటు ఇదంతా కూడా ఇక్కడ ఉంది. పెద్ద బైబిల్ ఇంకోటి నాది దాంట్లో ఉంటుంది. రేపు చూసినప్పుడు చెప్తాను ఎప్పుడు ఇచ్చాడు, ఏ సమయానికి ఇచ్చాడు, టైం అంతా రాసుకొని పెట్టుకున్నాను. కాబట్టి చాలాసార్లు దేవుడిచ్చిన ఐడెంటిటీని, దేవుడి దగ్గర పొందుకున్న సాక్ష్యపు జీవితాన్ని కొనసాగించలేని జీవితాల్లో మనం ఉంటాం. అప్పుడు ఎంత దేవుడు ప్రత్యక్షత ఇచ్చి, ఎంత దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకొని, ఎంత నువ్వు ప్రార్థన చేసినా దేవుడిచ్చిన సాక్ష్యపు జీవితంలోనూ దేవుని పక్షంగా నీవు నిలబడకపోతే దేవుని యొక్క కార్యము సంపూర్ణంగా నీలో చేయబడదు. కాబట్టి రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సంగమా, శ్రోతలారా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అంటూ ఉన్నాడు ఏమనంటే, నీ జీవితంలో దేవుని యొక్క పని సంపూర్ణంగా నీలో జరగాలి అంటే నీవు పొందిన సాక్ష్యపు జీవితంలో కొనసాగుతున్న వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరుబ్బయలు అని పిలుస్తున్నాడు. ఎవరిని? గిద్యోను పిలుస్తున్నాడు. కాబట్టి ఇన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఇక్కడ ఉన్న వారిలో అవునా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాదాపు 25 సంవత్సరాల నుంచి దేవుని సేవకులో, దేవుని పిలుపు అందుకొని 20 సంవత్సరాలు పైగా దేవుని సన్నిధిలో, దేవుని సేవలో ఉంటూ ఉన్నాను. ప్రభువు నన్ను చూసినప్పుడు ఏమని పిలవాలి? ఏమని పిలవాలి చెప్పండి? ప్రభు నా సాక్ష్యపు జీవితాన్ని బట్టి, అయ్యా పలానా జాషువా నేను పేరిచ్చాను కదా, అలా ఉంటున్నావా లేదని పిలవాలి. ఆమేన్. అనా ఇంకా మరి ఎంతమంది ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క బిడ్డలారా నీ సాక్ష్యపు జీవితాన్ని బట్టి దేవుని చేత పిలిపించుకునే స్థాయిలో, స్థితిలో ఉన్నావు? నీవు ఆలోచన చెయ్యి. అసలు సరే, పిలవబడే తర్వాత సంగతి సాక్ష్యం ఉందా లేదా, అది ప్రాముఖ్యమైన ప్రశ్న. సాక్ష్యం ఉందా లేదా? అవునా? ఊరు మారితే సాక్ష్యం మారుద్ది, ప్రవర్తన మారుద్ది. అవునా? పేరు మారితే, లేకపోతే మనిషి మారితే, అవునా, గదులకి తలుపులు వేయబడితే, లేకపోతే మనకు తెలియని కొత్త ప్రదేశంలోకి వెళితే అన్ని రంగులు, అన్ని ముఖాలు, అన్ని ప్రవర్తనలన్నీ మారిపోతూ ఉంటాయి. క్రైస్తవుడు దేవుని యొక్క బిడ్డలారా ప్రతి చోట ఒక్కడిగానే ఉండాలి, ఒకేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి యెరుబ్బయలు అని పిలుస్తున్నాడు. ఎవరిని? గిద్యోన్ని. కాబట్టి యెరుబ్బయలు అనేటువంటి సాక్ష్యంలో నిలబడి ఉన్నాడు, జీవితంలో ఉన్నాడు. ఎవరి పక్షాన్ని వాదిస్తూ?
ఎవరి పక్షాన్ని వాదిస్తూ? కొంతమంది పనులు చేస్తారు, దేవుడు చెప్పున పని చేస్తారు, కానీ తర్వాత దేవుని పనిలో దేవుని పక్షంగా ఉండలేరు. ఇప్పుడు యాక్చువల్గా గిద్యోనుకు వచ్చిన సమస్యను కూడా మనం గమనిస్తే, ఎవడ్రా ఈ బలిపీఠాన్ని పడగొట్టింది, ఎవడ్రా ఈ యొక్క స్తంభాన్ని నరికేసింది, వాడిని ఉదయకాల సమయం అందు ఏం చేయాలి? చంపేసేయాలి అనగానే సహజంగా అదే సమస్య మనకు వస్తే మనం ఉండేవాళ్ళం ఊర్లో. దేవునికి స్తోత్రం, అవునా? లేకపోతే ఆ తండ్రి కూడా, అయ్యా నాకు ఇక అందరూ వచ్చేసి ఊరంతా వచ్చేసి ఆడు నిలబడితే ఆ తండ్రి కూడా భయపడేమనాలి? అయ్యా సాయంత్రానికి ఎవరిని అప్పగిస్తాను, నా కొడుకుని అప్పగిస్తాను, చంపేయండి అని చెప్పేసి అనొచ్చు. కానీ ఏమన్నాడు? నిజముగా ఇది దేవుడైతే, నిజముగా ఇది దేవత అయితే, దేవత అవునా పడగొట్టినోడితో తేల్చుకుంటాడులే పో అని చెప్పేసి ఒక సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కూడా వాస్తవంగా అంతవరకు కూడా గిద్యోను వాళ్ళ తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? వీళ్ళతో పాటు కలిసే ఉన్నాడు, అవునా? కానీ సమయం వచ్చింది, గిద్యోను పక్షంగా ఎవరు నిలబడ్డారు? గిద్యోను పక్షంగా దేవుడే నిలబడి తండ్రి చేత సాక్ష్యం కలిగించాడు. ఏమని? అది దేవత అయితే దేవత ఏం చేయాలి? దానికి సమస్య జరిగింది కాబట్టి తానే వాదించుకోవాలి అన్నాడు. అంతే కదా, అవునా? నీ పక్షాన నీవు, నా పక్షాన నేనేం చేయాలి? వాదించుకోవాలి. సహజంగా మనకున్న సమస్యలను బట్టి, అవునా? ఇప్పుడు నా లోకం యొక్క స్థితి కూడా ఎలా ఉందో తెలుసా? అవునా? సమస్య చేసినోడిని ప్రశ్నించేవాళ్ళు ఎవడు లేరు. భారం మోసేవాడిని ఇంకా ఏం చేస్తున్నారు? అవునా? భారం మోసేవాడిని, అవునా, సమస్యను మోసేవాడిని ఇంకా ఏం చేస్తున్నారంటే ఇంకా ప్రశ్నిస్తూ అది ఇలాగా అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని పక్షాన నిలబడ్డాడు. బయలుకు ఎదురుగా దేవుని పక్షాన నిలబడి వాదించినటువంటి గిద్యోనుకి దేవుడు ఎరుబ్బయలైన సాక్ష్యం ఇచ్చి అదే సాక్ష్యం నిలబడిన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గనుకనే మరలా ప్రభు ఏమని పిలుస్తున్నాడు? ఎరుబయలు అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను జీవించే జీవితము, ప్రార్థనా జీవితము, వాక్య ధ్యాన జీవితము, సంఘ జీవితము, కుటుంబ జీవితము, అన్ని విషయాల్లో నీవు కనుమరుగైపోవాలి. ఏది మిగలాలి నీకు? చెప్పాలి. ఏది మిగలాలి? చెప్పాలండి. ఏం మిగలాలి? సాక్ష్యము జీవితం మిగలాలి. నీ గురించి, అవునా, సాక్ష్యము బయటకు వెళ్ళాలి. కానీ ఆయన పలానా పొడుగుంటాడు, గిద్యోను అంటే బలవంతుడు, గిద్యోను అంటే పరాక్రమవంతుడు, ఒక్కడే, అవునా, కండలో ఒక్కొక్క కండ ఒక్కో చెయ్యి ఇంత విడుతుంటుంది, ఇంత లావు ఉంటుంది, ఇంత పెద్దవాడు, మనుష్య గోత్రానికి చెందినోడు, యేసేపు గోత్రానికి చెందినోడు, అవునా, వాళ్ళ నాయనది వాళ్ళ అమ్మదని ఆ సాక్ష్యం చెప్తున్నారా? ఏ సాక్ష్యం చెప్తున్నారు? చెప్పాలండి. ఏ సాక్ష్యం చెప్తున్నారు? ఎరుబ్బయలు అని సాక్ష్యం ఎవరు పలుకుతున్నారు? మనుషులు కూడా కాదు. ఎవరు పలుకుతున్నారు? సరే, మనుషులు తీసి పక్కన పెట్టండి. ఎవరు పలకాలి మన గురించి? ఎవరు పలకాలి? దేవుడు పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మన గురించి ఏం పలకాలి? సాక్ష్యము పలికే రీతిలో మనం ఉండాలి. నీ పక్షంగా, దేవుని పక్షంగా, దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క సమస్య మీద నీ దేవుడు నీ పక్షమై ఉండి నీకు సహాయం చేసి సంపూర్ణమైనటువంటి విజయం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దేవుని పక్షాన ఉండి సాక్ష్యాన్ని సంపాదించుకున్న జీవితం ఉండాలి. ఉందా? మరి పరిశీలన చేసుకోవాలి. ఆ సాక్ష్యపు జీవితాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ సమస్యలో ఒకడికి ఒక 50,000 ఇవ్వాలి, అవునా? వచ్చే వారం ఎవరన్నా అప్పిచ్చినోడు వచ్చి కొట్టబోతున్నాడు అనుకోండి, మీ ఫ్రెండ్ బాగా ప్రాణ స్నేహితుడు అనుకుందాం, కనబడ్డాడు అనుకోండి, ఏమంటాం? రే కొట్టొద్దు, అవునా, వచ్చే వారం వచ్చే 10 రోజుల్లో ఇస్తాడు, లేకపోతే ఒక నెలకి ఇస్తాడు, నేను పూచీకత్తు అడిగిపోతే నన్ను వచ్చాడు అంటావా లేదా? అంటావా లేదండి? ఎందుకు? మన ప్రాణ స్నేహితుడు కాబట్టి, అవునా? మరి దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడా లేదా? యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడా లేదా? ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చాడా లేదా? ప్రభు ఆఖరి రక్త బొట్టు వరకు
రక్తాన్ని కార్చాడా లేదా? అవునా, నువ్వు ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నాడా లేదా? అవునా, కలువరి శిలువలో దేవుని యొక్క బిడ్డల చెమట రక్తంగా మార్చబడింది, ఉన్న రక్తం అంతా పోయింది, కొరడాలతో చేల్చబడ్డా లేదా? అలాగే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కుమారులు అనబడే మనము దేవుని యొక్క సన్నిధిలో అపవాది కుయుక్తికి లోబడిన వాడమై మానవాళి అంతా పాప శిక్ష పొందుకొని మరణానికి దగ్గరై ఉండగా తన ప్రాణం అనే క్రయదానము చెల్లించి మనందరిని రక్షించాడా లేదా? మరి ఇంత చేస్తే నీవు ఏ రోజన్నా ప్రభువా నేను నీ పక్షాన్ని నిలబడతానన్నావా? ప్రభువా నీవు ఇచ్చిన సాక్ష్యపు జీవితంలో నిలబడతానన్నావా? లేదు ప్రభువా, ఇవన్నీ చేయలేకపోయినా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని నీ చేత సాక్ష్యంలో పిలువబడే జీవితం నాలో పెంచుకుంటానయ్యా అనేటువంటి జీవితము, సమర్పణ, అర్పణ జీవితాలు మన దగ్గర ఉన్నాయా? మనం ఒకసారి ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. కాబట్టి గిద్యోను ఏమని పిలుస్తున్నాడు ప్రభు? చెప్పాలండి, గిద్యోను ఏమని పిలుస్తున్నాడు? యెరుబ్బయలు అని పిలుస్తున్నాడు. ఇదే జీవితం, ఇదే జీవితం, సాక్ష్యము జీవితం. సాక్ష్యమే మిగిలిద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఏ మనిషి అయినా దాని ఏమంటారు, పుట్టిన ప్రతివాడు, గట్టిగా చెప్పండి, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. అవునా, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఎలా ఒకలాగా చనిపోతాడు. అవునా, అమ్మో భలే ఉండేవాడండి, చాలా చక్కగా ఉండేవాడు అంటే లేడు ఇప్పుడు. అవునా, భలే ఆవిడండి, చాలా భలే మాట్లాడిద్దండి, చాలా చేసిందంటే వేరి. అవునా, ఫలానా వ్యక్తి అండి. అవునా, కాబట్టి లేరు. ఎప్పుడో ఒకప్పుడు మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. అయితే ఈ పుట్టుక నుంచి ఈ చావు మధ్యలో జీవించే జీవితం అనే ఒక రోజు ఉంది కదా, దాంట్లో నువ్వు పొందుకునే సాక్ష్యమే మిగిలింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని కట్టాడు, ఏం చేశాడు అనేది ఎవరు మాట్లాడలేరు. కానీ అంటే వాళ్ళ తరపున బ్రతుకున్నవాడు మా నాయన అది సంపాదించాడు, ఇది సంపాదించాడు అని అవి చూపించుకుంటారే తప్ప, అవునా, దేవుని యొక్క బిడ్డలారా, అది కూడా మన ముందు మాట్లాడలేకపోయినా తర్వాత ఏమంటారండి, ఎలా సంపాదించాడంటావు అంటారు. అవునా కదా, సహజంగా లోకంలో జరిగే చెబుతున్నాడు, నేను ఎవరిని అంటలే ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎలా చేశాడంటావు, ఎలా సంపాదించాడంటావు అంటారు అనరా సహజంగా. కానీ మనకు మిగిలేది ఏంటో తెలుసా? వీటన్నిటిని ఎవరు చూడరు, కానీ మంచి సాక్ష్యం కలిగి ఉంటే నీవు పరలోకంలో దేవుని యొక్క రాజ్యం వచ్చేంత వరకు నిలబడుతుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక.